నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేయండి. కుంభరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి ప్రస్తుతం అయితే ఏలినాడ్చిన ఒకటి ఇబ్బంది పెడుతోంది. తద్వారా మనం మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళకి అపార్థాలు వస్తుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా కలహాలు ఏర్పడుతుంటాయి. అవసరానికి డబ్బు సమకూరకపోవడం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంటుంది. అలాగే సంఘంలో ఈ రాశి పైన గురుని యొక్క ప్రభావం ఉన్నందువలన గౌరవం అయితే బాగుంటుంది. అలాగే బంధువులు, మిత్రులు వీళ్ళ నుంచి విలువైన బహుమానాలు కూడా పొందడం జరుగుతుంది. కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం వాళ్ళకి మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది ఏదో రూపంలో. అలాగనే నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు ముందడుగు వేసే అవకాశం ఉంది. అయితే వాటిలో విజయం సాధించడం కోసం, ఉద్యోగాలను సాధించడం కోసం తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయి ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగే సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. ఎన్నో వినోదాల్లో పాల్గొంటారు, విందులకు హాజరవుతుంటారు. అలాగనే సంతానం వాళ్ళ యొక్క అభివృద్ధి మొదలైనటువంటి విషయాల్లో కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు సాధించేటువంటి విజయాలు తల్లిదండ్రులకు కూడా కొంతవరకు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. అలాగనే మీరు ఆర్థిక విషయాల్లో కానీ, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ మంచిని పొందడం కోసం, మేలు పొందడం కోసం తెల్లవారుజామున అమ్మవారిని భావన చేసి, అమ్మవారిలోనే సకల భూమండలము ఉంది అని భావన చేసి, అమ్మవారి పైన బంగారు వర్షాలను కురిపిస్తూ జనని గనక వృష్టిని దక్షిణాంతి అర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే దానివల్ల పూర్తిగా మేలు కలుగుతుంది. అలాగనే మనకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, లేదా ఉదయం కాలం కూడా 4 నుంచి 5 వరకు ఉన్న సమయంలో కానీ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని చేసుకున్నట్లయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని అమలు చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలా ఆ విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. వ్యాపారం చేసేటప్పుడు భాగస్వాములతో స్పష్టత అవసరం అవుతుంది. వాళ్ళతో ఇది ఈ విధంగా ఉండాలి అని, లేకపోయినట్లయితే అపార్థాలతో దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభాలు అనేటువంటివి తాత్కాలికంగా ఉండకూడదు, దీర్ఘకాలికంగా ఉండాలి. అలాగా ప్లాన్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయంలో సమయానికి డబ్బు అందడం అనేటువంటిది కూడా లేట్ అవుతుంటుంది. అలాగనే అలా ఆలోచించని ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆకస్మిక వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహాలు, సంబంధాలు చూసుకోవడం మొదలైనటువంటి విషయాల్లో కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే దూరం అయిపోవడం, అలాగే విరమించేసుకుంటూ ఉండడం లాంటివి జరుగుతుంటాయి. ఆ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకొని, అవతల వ్యక్తి ఉన్నతుడైనప్పుడు, మంచి వ్యక్తికి మనం ఇద్దాం అనుకున్నప్పుడు అక్కడ మధ్యవర్తులలో లేకపోతే కుటుంబ సభ్యులలో కలహాదులు ఏర్పడిన, అభిప్రాయ భేదాలు ఏర్పడిన వాటిని లెక్క చేయకుండా అసలు వ్యక్తి మనకు ముఖ్యం అనే ధోరణితో ముందుగడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్యం కంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా, అంటే ఆలోచనలు అనారోగ్యం ఉందేమో అనే భావనలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. వాస్తవ సమస్యల కంటే ఊహల్లో ఉండేటువంటి సమస్యలే ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎదురువారితో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే దీనివల్ల ఎలాంటి అపార్థాలు వస్తాయో ముందుగా ఆలోచిస్తుండాలి. అంతేకాదు, మీరు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించి తీసుకోవచ్చు. అంతకు మించి మనం ఏ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నామో ఆ విషయంలో అత్యంతము పట్టుదల కలిగి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మనం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు మేలు కలుగుతుంది. Ayurveda mastered cognitive support through Medhya Rasayan for centuries.
using 5 premium botanicals for children's and teenagers' unique cognitive needs. Brahmi, Shankhapushpi and Manduk Parni calm restlessness, improve memory and support emotional balance, while premium saffron extract reduces ADHD symptoms. This is Relief Sharp, a 100% natural formula with no synthetic chemicals, helps nourish young minds at the neurological level. When your child struggles to focus, every homework session becomes a battle. Don't just manage symptoms, nourish their potential, unlock their brilliance. Live life fullest with Relief. ఆరోగ్యం విషయంలో శ్రమ కంటే అలసట ఎక్కువగా ఉంటుంటుంది, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వాటిని జయించడం కోసం తెల్లవారుజామునే లేవడం, నడక తీసుకోవడం మంచిది. అయితే ఈ నడక నడిచినప్పుడు వ్యాయామం కోసం ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ప్రాణాయామం కోసం కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ప్రాణాయామం మిగిలిన ప్రాణాయామాలు తెలీదు అంటే గురువు దగ్గర నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీకు సులభ ప్రాణాయామం అందరూ చేయొచ్చు. ఎలా చేయాలి అంటే ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం మళ్ళీ 6 గంటలకి, నిద్ర మెళుకువ వస్తే అర్ధరాత్రి 12 గంటలకి కూడా ఏం చేయాలి అంటే పూర్తిగా గాలి పీల్చేయడం. అంటే ఈ ముక్కులోంచి విడిచిపెట్టాలి, ఈ ముక్కులోంచి స్వీకరించాలనే భావాలు ఏమీ లేకుండా 2 ముక్కులతోటి పూర్తిగా కడుపు నిండా గాలి పీల్చడం, దాన్ని వెంటనే విడిచిపెట్టేయడం, పూర్తిగా విడిచిపెట్టేయడం. అంటే మనం సామాన్యంగా ఏం చేస్తుంటామంటే పీల్చడానికి సగం సగం పీలుస్తాం, విడిచిపెట్టడానికి సగం సగమే విడిచిపెడుతుంటాం, మధ్యలో కొంత మిగిలిపోతుంటుంది లోపల. దాని ద్వారా ఏమవుతుంది, బహిరంగం కావలసిన బయటికి పోవలసినటువంటి పదార్థాలు పోకుండా ఉంటాయి. అందుకని పూర్తిగా గాలి పీల్చడం, పూర్తిగా విడిచిపెట్టడం, ఇలా 6 పర్యాయాలు ఉదయం, 6 పర్యాయాలు మధ్యాహ్నం, 6 పర్యాయాలు సాయంకాలం చేసినట్లయితే అది ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యక్తికి ముఖ్యంగా సకల పాపక్షయం అని చెప్పారు. దాన్ని చేయడం ద్వారా అది చేయడం మంచిది. అలాగే సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. అయితే ఈ ఆర్థిక సమస్యల వలన కొన్ని అప్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ అప్పులను అధిగమించడం కోసం రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేయడం మంచిది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేయడం మంచిది. కొంతైనా వీలు చూసుకుని అప్పు తీర్చడం మంచిది. మంగళవారం నాడు అప్పు తీర్చినట్లయితే తొందరగా అప్పు తీరిపోతుంది. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు హనుమాన్ చాలీసా పారాయణ రోజు మంగళవారం రోజున చేసినట్లయితే విజయాలు సంభవిస్తాయి. అప్పాలు నివేదన చేయడం, ఆకు పూజ కానీ లేకపోతే సింధూర పూజ కానీ చేయడం, దాని ద్వారా విజయాలు సంభవిస్తాయి. అదే శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల గ్రహ దోషాలు పోతాయి. ఇలా మనం వాటిని వినియోగించుకుంటూ హనుమంతుడిని తలుచుకుంటేనే చాలండి. బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, రోగిత, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట. అందుకని వాటిని చేయడం మంచిది. అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు కూడా కళ్యాణ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ ఈ మంత్రాన్ని తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేయాలి. అలా చేసినట్లయితే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మంత్రానికి మనం సహకరించే విధంగా తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. అంటే అబ్బాయికి పెళ్లి కావాల్సి వస్తే అబ్బాయి చేయాలి, అబ్బాయితో పాటు తల్లిదండ్రులు కూడా చేయాలి. ఇంకో ముఖ్య విశేషం మనమంతా మర్చిపోయాం, కానీ వాస్తవానికి రుక్మిణీదేవి వివాహానికి ముందు ఉప్పు, అలాగే బెల్లం, అలాగనే బియ్యం, పసుపు, అలాగే బంగారం ఇవన్నీ కూడా దానాలు చేసింది. అవన్నీ దానాలు చేసినందువల్ల ఏమైంది, దానం కొద్ది బిడ్డలోని మంచి బిడ్డలు పుట్టారు. అదే మిగిలిన వాళ్ళందరికీ కూడా కృష్ణుడు తపస్సు చేసి సంతానాన్ని పొందాడు, కానీ వాళ్ళల్లో ఇటువంటి వాళ్ళు లేరు. అంటే దానం కొద్దీ బిడ్డలని దానం చేయడం ద్వారా కలిగేటువంటి సంతానమే ఉత్తమ సంతానం అవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కనుక ఆ ఉత్తమ సంతానానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాలు చేసినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని మొత్తం మీద జపం చేసుకోవాలి. సమర్థత ఉండాలి, ఆ సమర్థతను పాటించాలి. అప్పుడు మాత్రమే మనం సమస్యలను జయించగలుగుతాం. మన సమస్యలను జయించలేమేమో అని ముందుగానే డీలా పడిపోతే సమర్థత లేనందువలన కార్యక్రమాలు సక్రమంగా నెరవేర్చడం సాధ్యం కాదు. అందుకని ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఏనాడు శనిలో కూడా విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా భూమి తీసుకునేప్పుడు కానీ, ఇల్లు తీసుకునేప్పుడు కానీ మోసగించబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటిని జయించాలి అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనం
ప్రతి విషయంలోనూ ఆ విషయంలో నిపుణులకు సంప్రదించి మాత్రమే దాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. గురుగారు వీళ్ళు పర్టికులర్గా పాటించవలసిన పరిహారాలు లేకపోతే వెళ్ళాల్సిన గుడి ఏమైనా ఉందా? ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తుంటే మంచిదమ్మా. అంటే దానాలు ఈ విషయం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచి దానాలు కావడానికి. ఆ నువ్వులు ఆవులకి పెట్టడం, అలాగే అందరికీ వీలున్నంత వరకు మంచినీళ్ళు ఇస్తూ ఉండడం, లేదా పలచని మజ్జిగ వేసవిలో ఇవ్వడం చాలా మంచిది. అలాగా చేయడం మంచిది. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుంటే చాలా మంచిది. పాపాలు నశిస్తాయి. గురుగారు కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.